అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, హయాత్ నగర్. సో నేటి ప్రపంచంలో మనకు ఎన్నో రకాల వ్యాధులు, మన లైఫ్ స్టైలే కావచ్చు, పని ఒత్తిడే కావచ్చు, లేదంటే ఆహార లోపమే కావచ్చు, అనియంత్రమైన ఆహార సేవన కావచ్చు, ఇవన్నిటి వల్ల నేటి సమాజంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో ఈ సమస్య కూడా ఒకటి. అదే ఊబకాయము, ఒబేసిటీ అంటాం అన్నమాట. సో వెయిట్ తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనము ఎన్నో రకాల డైట్స్ మార్చి తింటూ చేస్తూ ఉంటాము. ఇలా మనం ఎంతో చేసినప్పటికీ మనకు ఆ సరైన ఫలితము దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చేసే డైట్కి మరియు మీరు చేసే ఎక్సర్సైజెస్ వీటన్నిటికీ ఒక సపోర్టింగ్గా నేను ఇవాళ ఒక యోగం చెప్తున్నాను. ఇది గనక మీరు రెగ్యులర్గా వాడినట్లయితే మీరు చేసే ఆ ఎక్సర్సైజెస్ మరియు డైట్తో పాటు ఈ యొక్క ఔషధం, నేను చెప్పే ఔషధం కనుక సేవించినట్లయితే మీ వెయిట్ చాలా బాగా తగ్గుతుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని ఔషధాలు వెయిట్ తగ్గించడానికి లివర్ ఫంక్షనింగ్ని ఆల్టర్ చేస్తాయి. అనగా ఆకలిని తగ్గించేసేసి ఆ ఆకలి తగ్గడం వల్ల మనం ఆహారం తీసుకోలేకపోతాం. దానివల్ల వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది టెంపరీగా ఉంటుంది మరియు దానివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటివన్నీ నేను దృష్టిలో పెట్టుకునేసేసి మేము రెగ్యులర్గా మా క్లినిక్లో ఇచ్చే ఒక ఔషధం, దీంతో పాటు రకరకాల కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాము అవసరమైన వాళ్ళకు. కానీ ఇది బేసిక్ కాంబినేషన్ ఏదైతే ఉన్నదో ఇది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది తయారు చేసుకోవడానికి, వాడటానికి కూడా ఎంతో సింపుల్గా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా వచ్చేసేసి 2 వస్తువులు, అనగా 4 వస్తువులు ఉంటాయి. ముఖ్యంగా దానికి చెప్పడానికి 2 వస్తువులు అనగా త్రిఫల ఒకటి, తిప్పతీగ ఒకటి. త్రిఫల అనగా కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. సో ఇవి మూడింటిని కలిపినప్పుడు త్రిఫల అంటామన్నమాట. సో ఇవి ఒక 300 గ్రాములు, అనగా కరక్కాయ 100, తానికాయ 100, ఉసిరికాయ 100 గ్రాములు. సో ఈ 100 గ్రాములు తీసుకుంటూ దాంతోపాటు గుడూచి అనగా అమృతవల్లి, తిప్పతీగ ఒక 100 గ్రాముల చూర్ణము. ఇది చాలా ఫైన్గా చేయాల్సిన అవసరం లేదు. మనం టీ పొడి ఎలాగే చేస్తామో ఆ విధంగా చేసినట్లయితే సరిపోతుంది. సో ఈ ఒక్క 400 గ్రాములను దీంట్లో నుండి ఒక 50 గ్రాములు తీసుకునేసేసి దాంట్లో ఒక 200 ml నీరు చేర్చేసి రాత్రి వదిలేసేయాలి. దాన్ని ఉదయాన్నే బాగా చక్కగా మరగబెట్టేసేసి ఆ మరిగిన తర్వాత దాంట్లో నుండి ఒక 75 ml, 75 ml నుండి 100 ml వరకు మనం కషాయం కాసేసి దాన్ని వడబోసి కొద్దిగంత తేనె, 1 టీ స్పూన్ తేనె కలిపేసేసి ఉదయం లేవగానే ఈ యొక్క కషాయం మనం తాగినట్లయితే మన బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. సో ఈ మెటబాలిజం ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, తినే ఆహారంలో మనం ఏదైతే ఫ్యాట్కి సంబంధించినది, అనగా ఆయిలీ పదార్థాలు, నూనె పదార్థాలు, లేదంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏదైతే ఫ్యాట్ ఫార్మేషన్ బాడీలో అవుతుందో అది శరీరంలో ఫామ్ కాకుండా దాన్ని అక్కడికక్కడ బ్రేక్ డౌన్ చేసేసి మనకు విరేచనం ద్వారా దాన్ని బయటకు పంపించేస్తుంది అన్నమాట. సో ఇది బయటకు పంపించడంతో పాటు శరీరాన్ని డీటాక్స్ కూడా చేస్తుంది. అనగా శరీరంలో ఉన్న టాక్సిన్స్, విషాలను కంప్లీట్గా డైజెస్ట్ చేసేసి శరీరం నుండి బయటకు పంపించేస్తుంది. సో దీనివల్ల రక్తము శుద్ధి అవుతుంది. ప్లస్ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ అంటామో, లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ ఒకటి, అనగా ఎల్డిఎల్, అది బ్యాలెన్స్కి వచ్చేస్తుంది. దీంతో పాటు ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్కి వస్తూ మీకు ఎలాంటి కొన్ని చర్మ వ్యాధులు ఉన్నా, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నా, అనగా రక్తము దూషితమై ఉన్న దురదలు ఇలాంటివి ఉన్నా కానీ వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ, అంటే ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్ కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అనగా ఒక ఔషధం మనము వెయిట్ తగ్గడానికి తీసుకుంటే దాంతోపాటు ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఫ్రీ అన్నమాట. సో దాంతోపాటు ఈ అన్నీ కూడా బెనిఫిట్స్ మనకు దక్కుతూ ఉంటాయి. సో ఈ యొక్క యోగం మీరు రెగ్యులర్గా చేయండి. చేస్తూ మీరు చేసే ఆహారం కానీ, లేదంటే డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉండండి. హెల్తీగా వెయిట్ అనేది తగ్గించుకోండి. ధన్యవాదములు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.